మన పొట్ట బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఆకలి అరుగుదల బాగున్నంత వరకు మన ఆరోగ్యానికి ఏ ఢోకా లేదు. ఏ కారణంగానైనా పొట్టలో సమస్య తలెత్తితే అది మొత్తంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇవాళ మనలో చాలా మంది పొట్టను చేతిలో పట్టుకుని డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. అజీర్తి, అసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, పేగుపూత, ఇలా పొట్టలో సమస్యలకు అంతే ఉండడం లేదు. వీటిలో చాలా సమస్యల్ని కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతోనే సరిదిద్దుకోవచ్చు. జీర్ణ వ్యవస్థని, పేగుల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఛాతీమంట, దీర్ఘకాల మలబద్ధకం, పేగుపూత వంటి జీర్ణకోశ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వీటిలో చాలా వాటిని మనం జీవనశైలి మార్పులతోనే చక్కదిద్దుకోవచ్చు. పొట్ట ఆరోగ్యానికి వేళకు భోజనం చేయడం అనేది అన్నింటికంటే కీలకం. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సమతులాహారం కీలకం. కూరగాయలు, పండ్లు, నిండు గింజధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా తినాలి. కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలను అందించే పాలు, పెరుగు, మజ్జిగ వంటివి మేలే. లాక్టోజ్ పడని వారు మాత్రం పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజూ తగినంత పీచు లభించేలా చూసుకోవటమూ ముఖ్యమే. ఒకేసారి ఎక్కువ కాకుండా తక్కువగా ఎక్కువసార్లు తినటం అనేది పొట్టకు మేలు చేస్తుంది. ఇక మల విసర్జన తీరుతెన్నులు ఆరోగ్యం గురించి విలువైన సమాచారాన్ని ఇస్తాయి. తరచూ విరేచనాలు అవుతున్నా 4-5 రోజుల వరకు తగ్గకున్నా ఏదో తేడా ఉందని అనుమానించాలి. 45 ఏళ్లు దాటిన వాళ్లు పెద్ద పేగు ముందస్తు పరీక్ష, కొలనోస్కోపీ, అన్నవాహిక క్యాన్సర్ ముందస్తు పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. శారీరకంగా చురుగ్గా ఉండడం పేగుల ఆరోగ్యానికి కీలకం. ఎంత ఎక్కువగా శ్రమ చేస్తే పేగులు అంతే ఎక్కువగా కదులుతాయి. పెద్ద పేగు ద్వారా ఆహారం త్వరగా ముందుకు కదలడానికి వ్యాయామం తోడ్పడుతుంది. మలబద్ధకం, కాలేయ కొవ్వు తగ్గడానికే కాకుండా పేగుల్లో సూక్ష్మక్రిముల వైవిధ్యానికి, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి వ్యాయామం దోహదం చేస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. మన ఒంట్లో నీరు తగ్గితే జీర్ణక్రియ సరిగ్గా సాగదు. కాబట్టి తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. మద్యం, నొప్పి మందులు పేగులకు హాని చేస్తాయి. మద్యం కాలేయానికి హాని తలపెట్టడమే కాదు, నేరుగా జీర్ణాశయం, పేగుల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మద్యం జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. తరచూ నొప్పి మాత్రలు వేసుకుంటే జీర్ణాశయంలో, పేగుల్లో వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతుంది. పేగుల్లో పుండ్లు పడొచ్చు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పొట్టను, జీర్ణ వ్యవస్థను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.